11 మీటర్ల పొడవు గల తాడు నుండి 13/5 మీటర్లు మరియు 33/10 మీటర్ల పొడవులు గల 2 ముక్కలు కత్తిరించగా మిగిలిన ముక్క పొడవు ఎంత అన్నాడు. 2 ముక్కలు కత్తిరించాడంట. మొత్తం తొడల పొడవు ఇచ్చినాడు, తాడు యొక్క తొడల పొడవు ఇచ్చినాడు. ఇచ్చి ఏమంటున్నాడు, మిగిలింది ఎంత అంటున్నాడు. అంటే అప్పుడు ఏం చేసి మనము ఈ కత్తిరించిన వాటిని ప్లస్ చేసి మొత్తం తాడు పొడవులో నుంచి ఏం చేయాలి, మైనస్ చేసినామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. మరి సింపుల్గా ఫస్ట్ కత్తిరించింది ఏవేమి ఉన్నాయి మనకంటే 13/5 ఒకటి ఉంది, 33/10 ఒకటి ఉంది. 13/5 ఒకటి, 33/10 ఒకటి. మరి వెంటనే ఎల్సిఎం తీసుకోరాదు, సింపుల్గా లాజిక్ ఆలోచించాలి. మనం ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 5 ఉంది. దీన్ని కూడా ఏం చేయొచ్చు, మనము 10గా రాసుకున్నాం. మరి 10గా రాసుకోవాలంటే అప్పుడు ఏం చేస్తా, లవహారాలని రెండింటిని ఏం చేస్తాను, 2తో మల్టిప్లికేషన్ చేస్తా. అంటే క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను నేను. అప్పుడు ఏమవుతుంది, 13 2 జా 26/5 2 జా 10 ప్లస్ 33/10. అప్పుడు ఏమైంది మనకు ఎల్సిఎం 10 వస్తుంది. పైన డైరెక్ట్గా ప్లస్ చేయొచ్చు అనమాట. అంటే 26 + 33 అనమాట. మరి ఎంత వస్తుంది, 59 వస్తుంది. అంటే 59/10 అయింది, మొత్తం కత్తిరించింది అనమాట. కానీ మొత్తం పొడవు ఎంత అన్నాడు మనకు అంటే ఇచ్చింది 11 మీటర్లు అన్నాడు. ఇప్పుడు 11 మీటర్ల నుంచి ఏం చేయాలి మనము, మిగిలిన కావాలంటే మనకు తీసేయాలి మనము. అంటే మిగిలిన తాడు వచ్చేసి ఏం చేస్తా, 11 - 59/10 అని చెప్పి రాసుకుంటా. ఓకే, మనకి ఆప్షన్లో చూసినామంటే ఇక్కడ 10 కూడా ఉంది. కాబట్టి ఏం చేస్తానంటే ఎల్సిఎం 10 తీసుకుంటా. 11 × 10 ఎంత, 110 - 59. ఆ తర్వాత 10లో 9 పోతే 1 వస్తుంది. తర్వాత 10లో 5 పోతే 10లో 9 పోతే 1 వస్తుంది. తర్వాత 10లో 5 పోతే 55 వస్తుంది. అంటే 10లో 5 పోతే 5 వస్తుంది. అంటే 51/10 అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే.